బిగ్ బాస్ సీజన్ 8లో వంట చేస్తూ అందరి కడుపు నింపిన బేబక్కను మొదటి వారమే పంపించేశారు. దీంతో నిఖిల్ గరిట తిప్పాల్సిన పరిస్థితి. కానీ ఒక్కరి కోసం మాత్రమే స్పెషల్గా వండాడు. మరోవైపు బేబక్క ఎలిమినేషన్తో నైనిక సీతకు బయట ఏం జరుగుతుందో అర్థమైపోయింది. జనాలు ఎటువంటి గేమ్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఏంటనేది సినిమా క్లియర్గా తెలిసిపోయింది. ఇక నామినేషన్స్ కంటెస్టెంట్లు యుద్ధంలా పూర్తి చేశారు. హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో, అసలు నామినేషన్స్ ఎలా కంప్లీట్ అయ్యాయో ఈ పూర్తి వీడియో చూసి తెలుసుకోండి. ఎవరు ఎలిమినేట్ అవుతున్నానో వాళ్ళే ఫస్ట్ సేవ్ అయ్యారంటూ తన బాధను బయటపెట్టింది విష్ణుప్రియ. అయినా సోనియా ఎలిమినేట్ అవుతుందని ఎలా అనుకున్నావని ప్రేరణ నోరెళ్లబెట్టింది. అనంతరం పృథ్వీ సోనియాకు ఎలాంటి అబ్బాయి నచ్చుతాడనేది కూపీలాగింది. అందుకు ఆమె నన్ను అర్థం చేసుకోవాలి, ప్రోగ్రెసివ్గా ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, ముఖ్యంగా నేను చేయాలనుకున్న దానికి అడ్డుపడొద్దు, నా అంత బుద్ధి ఉండొద్దు అని కోరికల చిట్టా బయట పెట్టింది. ఆమె మెంతి టమాటో కూర తినాలని కోరిక పుట్టడంతో నిఖిల్ కిచెన్లో గరిట తిప్పాడు. ఈ విషయాన్ని సీత బయట పెట్టడంతో విష్ణుప్రియ నోరెళ్లబెట్టింది. తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కంటెస్టెంట్లు తమ టీంలోని సభ్యులను మినహాయించి అవతలి టీమ్స్లో ఎవరైనా నామినేట్ చేయొచ్చని బిగ్ బాస్ ఒక మెలిక పెట్టాడు. పెద్ద టీం చీఫ్ అయిన కారణంగా యష్మి నామినేషన్స్లో ఉండబోదని పేర్కొన్నాడు. ఈ విషయంలో అయితే మనకి శోభా శెట్టి గుర్తుకు రాక మానదు. ఎందుకంటే బిగ్ బాస్ తనకి కుదిరినప్పుడల్లా, వీలైనప్పుడల్లా శోభా శెట్టిని ఎలా అయితే సేవ్ చేశాడో ఈ సీజన్లో యష్మిని కూడా అలాగే సేవ్ చేస్తూ వస్తున్నాడు. ఇక మొదటగా సీత గత వారమే నేను నామినేట్ చేయాలనుకున్నాను, ఇప్పుడు ఆ ఛాన్స్ దొరికిందంటూ నిఖిల్పై రంగు పోసింది. చెత్త బుట్టలో నుండి గ్లాస్ తీసి బయట పెట్టడం నన్ను అవమానించినట్టుగా అనిపించిందని ప్రేరణను నామినేట్ చేసింది. ఇంకా బెస్ట్ ఇవ్వాలంటూ విష్ణుప్రియను, ఇన్వాల్వ్మెంట్ తక్కువైందంటూ ఆదిత్యను నామినేట్ చేశాడు. చీఫ్ గా ఫెయిల్ అయిందంటూ నైనికాను నామినేట్ చేసింది సోనియా. సీతను నిలబెట్టి టాస్కులు అర్థం చేసుకోలేకపోతున్నావంటూ క్లాస్ పీకింది. అభయ్తో జరిగిన గొడవలోనూ నీకు పర్సనాలిటీ ప్రాబ్లం ఉందని తెలిసిందని, నీకింకా మెచ్యూరిటీ రావాలంటూ తిట్టిపోసింది. అసలు టీంలో ఎలా ఉండాలో కూడా తెలియలేదని చురుకన వేసింది. గా గ్రూప్ అంతా ఫెయిల్ అయిందని స్టేట్మెంట్ ఇచ్చి పడేసింది. ఇదంతా విన్న సీత, నువ్వు గేమ్ను అర్థం చేసుకున్నాక నాతో మాట్లాడమని కౌంటర్ ఇచ్చింది. నీకు మెచ్యూరిటీ లేదని తిరగనేసరికి మెచ్యూరిటీ గురించి మాట్లాడొద్దని సోనియాని హెచ్చరించింది. మణికంఠ ప్రతి మనిషి గురించి పాజిటివ్స్ చెప్తున్నారు. అది సేఫ్ గేమా లేదంటే నీ వ్యక్తిత్వం అలాంటిదా అనేది అర్థం కావడం లేదు. అలాగే నామినేషన్స్ ఒత్తిడిని ఎలా తీసుకుంటారో చూడాలనుందని ఆదిత్యను నామినేట్ చేశాడు. అందుకు అతడు మీరు నాకు పబ్లిసిటీ చేస్తున్నారంటూ నవ్వుతూ స్వీకరించాడు. సీరియస్ టైంలో కుళ్ళు జోకులు వేస్తున్నావని, అలాగే స్వీట్లు తీసుకెళ్లి దాచేసావని భాషను నామినేట్ చేశాడు. ఆదిత్య వంతు రాగా స్ట్రాంగ్ కంటెంటర్ అంటూ అభయ్ నవీన్ను, ఈ గేమ్కు మీరు ఫిట్ కాదంటూ శేఖర్ భాషను నామినేట్ చేశాడు. విష్ణుప్రియ నా తప్పులు వెతకడానికి నాతో జర్నీ చేశావని గత వారం నామినేషన్లో చెప్పడం నచ్చలేదని మణికంఠపై రంగు చల్లింది. తర్వాత సోనియాను నామినేట్ చేస్తూ మీకు కోపం వచ్చినప్పుడు అవతల వారిపై నిందలు వేస్తున్నారని చెప్పుకొచ్చింది. అందుకామె నీకు నాతో అంత ర్యాపో లేకపోయినా నాపై జోకులు వేశావు, సారీ చెప్పినంత మాత్రాన మాటల్ని వెనక్కి తీసుకోలేం, నువ్వు అడల్ట్రేటెడ్ జోకులు చేస్తావు, అప్పటికీ అదే అంటాను, బట్టలు సరిగ్గా వేసుకొని ఒక మనిషి పక్కన నిల్చోవాలనేది కూడా నీకు తెలియదు కదా, ఒకరు కంఫర్ట్గా లేరని తెలిసినా కూడా అలా వారి పక్కన నిల్చున్నప్పుడే నీ వ్యక్తిత్వం తెలుస్తోంది అంటూ విష్ణుప్రియను మరింత రెచ్చగొట్టింది. పచ్చ కామెర్లున్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని సెటైర్లు వేసింది విష్ణుప్రియ. భాషావంతు రాగా నాకు ఒకే ఒకరితో ప్రాబ్లం, అతడే మణికంఠ. అతడు జనజీవన స్రవంతిలో కలవనంత వరకు నామినేట్ చేస్తూనే ఉంటాను, తనపై రంగు గుమ్మరించాడు. నేను బిగ్ బాస్ కన్ఫిట్ అని మీరు నిర్ణయించడం బాధేసిందంటూ ఆదిత్య ఓంను నామినేట్ చేశాడు. దీంతో ఆదిత్య, నా వయసులో ఏం జరుగుతుందో మీకు తెలియదు, నేను ఫ్యామిలీని వదిలేసి వచ్చాను, అన్ని పనులు చేస్తున్నానంటూ సంబంధం లేకుండా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. నిజానికి వీళ్ళిద్దరూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు, కానీ మనసులో మాత్రం బాధపడుతున్నారని చూసే జనాలకు ఇట్టే తెలిసిపోతుంది. అందుకే నామినేషన్ అయ్యాక హగ్ చేసుకొని ముద్దులు కూడా పెట్టుకున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ముఖ్యమైన విషయాలు. ఈ నామినేషన్స్లో హైలైట్గా నిలిచిన వాళ్ళకి సంబంధించిన వీడియోస్ అనేవి సపరేట్గా పెడతాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.